ఇక నేను చెప్పే విషయాలు సావధానంగా వినండి. నేను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నాను. నేను ఒక గురుపీఠానికి సంబంధించినటువంటి ఒక గురువును. నాకెంతో ఆధ్యాత్మిక క్షేత్రంలో అనుభవం ఉంది. నాకు తపశక్తి ఉంది. కాబట్టి ఈ స్థానం మీద కూర్చొని నేను చెప్పినటువంటి విషయాలను మీరు పూర్తిగా తప్పకుండా పాటించాలి. నా మాటని వేదవాక్యంగా మీరు అమలు జరపాలి అని మీరంటే నాకు పిచ్చివాడిగా లెక్క వేయండి. ఇక్కడ కూర్చొని నేను ఎటువంటి విషయాలు చెప్పినప్పటికీ బుద్ధి నేను చెప్పే విషయాలకు అనుగుణంగా ఉంటే అది ఒప్పుకుంటే నా మాటను అంగీకరించండి, లేకపోతే నా మాటను తీసివేయండి, ఒప్పుకోవద్దండి. మీరే కాదు, ఏ గురువైనా, ఏ జగద్గురువైనా, ఏ పెద్ద మహాత్ముడైనా చెప్పినప్పటికీ అది మీ బుద్ధి ఒప్పుకోవాలి, మీ అనుభవం అవును అనాలి. అప్పుడే దాన్ని అంగీకరించారు. ఏమో నేను పెద్ద స్థానం మీద కూర్చొని, ఉన్నతమైన స్థానం మీద కూర్చొని చెప్తున్నాను అని మీరు గట్టిగా నమ్మవద్దండి అని మరలా మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు, ఏ శాస్త్రంలో చెప్పిన విషయాలు కానీ అనుభవం ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేకపోతే శాస్త్రంలో విడిచిపెట్టండి. ఈ పరిమితమైనటువంటి జీవితంలో మనం కోరేదేమి, మనకేమి కావాలి అంటే సర్వే సాధారణంగా సుఖం కావాలి అంటాం, సంతోషం కావాలి అంటాం, ఆనందం కావాలి అంటాం. అందుకే అహర్నిశలు మానవుడు ఆ దుఃఖం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక్క లోపం ఏమిటి, ఆ సుఖం, ఆ ఆనందం, ఆ సంతోషం బహి ప్రపంచంలో వెతికేదానికి ప్రయత్నం చేస్తాడు. మనం క్షుణ్ణంగా ఈ ఆనందం యొక్క గుట్టును రట్టు చేయాలి అంటే చూడండి, చిన్నతనం నుంచి మానవుడు ఆనంద అన్వేషి ఉన్నాడు, ఆనందం పొందేదానికే ప్రయత్నం చేస్తున్నాడు. పొందుతున్నాను అని అనుకుంటాడు. ఇక టీవీలో సినిమాలు చూసేదాంట్లో ఆనందం లభిస్తుందేమో అని అనుకుంటాడు. తర్వాత ఉద్యోగంలో ఆనందం అంటాడు, తర్వాత వివాహం చేసుకునే దాంట్లో ఆనందం అంటాడు. ఓడి వివాహం అయిన తర్వాత భార్యలో ఆనందం శాశ్వతంగా ఉంటుంది అంటే ఉండదు. అది ఏ 2, 3, 4, 5 సంవత్సరాల్లో తర్వాత తమన కొడుకు కావాలను, బిడ్డ కావాలను, ఆ బిడ్డను కొడుకును కలిగితే అక్కడ ఆనందం పొందుతాను అని అంటాడు. ఈ రీతిగా ఆనందం, మనం ఏ ఆనందం అయితే వెతుకుతామో అది స్థిరముగా ఉండదు, శాశ్వతము కాదు. మరి నిజమైనటువంటి ఆనందం ఎక్కడ ఉంది? అది మీ లోపలనే ఉన్నది. ఆ ఆనందం లోపల వెతికేదానికి ప్రయత్నం చేయాలి.